జయ శ్రీరామ్. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని సంతు. అందరూ సుఖంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ నవ్వుతూ ఉండాలి. అంటే ఇవి అందరికీ సమానమే. అందరూ అంటే సహజంగా ఎవరు చెప్పేవాళ్ళు కొంతమంది ఇది మనకు సంబంధించిన కొంతమంది అనుకోవచ్చు, కొంతమంది మనకు సంబంధించి కాదు అనుకోవచ్చు. కానీ ఆరోగ్య విషయంలో అందరికీ సమానమే కదా. వైద్యశాలలోకి వెళ్తే అన్ని మతాల వాళ్ళు ఉంటారు, అన్ని కులాల వాళ్ళు ఉంటారు, అన్ని వాళ్ళు వైద్యుడు చూడాల్సిందే. అంతేగాని వైద్యుడు నేను పలానా మతం చెందిన వాడిని మిమ్మల్ని చూడని చెప్పడు కదా. కనుక అందరూ కూడా మనలో మనం భేదాలు పెంచుకోవడం తప్పితే ఈ యొక్క అనేక విధానాల్లో అందరూ సమానంగా చూడబడుతూ ఉంటారు. కనుక జ్ఞానం తెలుసుకోవడంలో అందరికీ సమానమే. ఎవరి ఆచారాలు వాళ్ళకు గొప్ప, ఎవరి దైవం వాళ్ళకు గొప్ప. ఎవరి దైవాన్ని వాళ్ళు నమ్ముకొని వాళ్ళ ఆచారాలు ఆచరించడం తప్పే లేదు. దాన్ని విమర్శించాల్సిన అవసరం కూడా లేదు. మంచి చెడు ఇద్దరిలో ఉంటాయని మనం చెప్పుకున్నాం కదా. మంచి చెడు అనేదే మనుషుల్లో ఉండేది, మనుషులంతా ఒక్కటే అని అంటున్నప్పుడు గురువుగారు నాకు ఒక సందేహం అడుగు నాయన. శరీరం యొక్క ఆరోగ్యం చెడిపోతే మనసు చెడిపోతుందా? మనసు చెడిపోయినప్పుడు శరీర ఆరోగ్యం పాడవుతుందా? మనసుకు శరీరానికి ఏం సంబంధం ఉంది? మనసుకి శరీరానికి ఏం సంబంధం ఉంది? నువ్వు చెప్పింది చాలా చక్కగా అడిగావు. శరీరం సరిలేనప్పుడు మనసు కూడా స్థితి మారిపోతుంది, మన స్థితి కూడా మారిపోతుంది. ఎట్లాంటి సమయాల్లో అంటే శరీరానికి తగినంత ఆహారము, పోషణ పదార్థాలు ఇవన్నీ లేకపోతే మనసులో అనేక రకాలైనటువంటి చలనాలు ఏర్పడతాయి. ఎందుకు? ఉన్నవాడిని చూసి లేని వాళ్ళు ఏం చేస్తారు? వాడు అంత బాగా తింటున్నాడు, ఆ పెద్ద పెద్ద హోటల్లో తింటున్నాడు, 10, 100, 5,000, 6,000, 10,000 ఏమేమో తింటున్నాడు, మాకు తిండి లేదు అని వీళ్ళు ఎప్పుడైతే లేదు లేదని లోపల అనుకొని బాధపడుతూ ఉంటారో ఏమవుతుందా బాధ? మనసు పైన పడుతుంది. మనసు అనేదాన్ని ఎట్లా ఉంటుంది? ఆ మనసు కేంద్రం ఏది? కేంద్ర నాడీ మండలం, బ్రెయిన్. ఈ బ్రెయిన్ వెనలాంటి పదార్థం. దాంట్లో ఉన్న నాడీ మండల వ్యవస్థలంతా అందులోకి వెళ్ళిపోయి ఉంటుంది. నాడీ మండల వ్యవస్థ అందులోకి వెళ్ళిపోయి రక్తనాళాలు కూడా వెళ్ళిపోయి ఉంటుంది. ఈ రక్తనాళాలు అన్నీ కూడా మన యొక్క మెదడులో ఉంటాయి. ఈ మెదడులో నుంచి 5 కేంద్రాలు ఉన్నాయి ముఖ్యంగా. ఒకటేమి కళ్ళు, దానికి సంబంధించింది ఒక కేంద్రం. ముక్కు సంబంధించిన ఒక కేంద్రం. అదేవిధంగా వినడానికి ఒక కేంద్రం. శరీర పోషణకు ఒక కేంద్రం. ఇవంతా కూడా శాస్త్రీయంగానే ఉంటుంది. కానీ ఇప్పుడు ఇవన్నీ అందరి మానవులోని ఇవే ఉంటాయి. మానవుడి శరీరంలో అందరికీ మెదడే ఉంటుంది, అందరికీ ఆలోచనలే వస్తుంటుంది, అందరికీ ఆకలి వేస్తుంది. ఆకలి అందరికీ ఒకటే. ఒకరికి ఒక రకమైన ఆకలి, ఇంకొకరు ఆకలి ఉండదు. అయితే ఉండేవాళ్ళు కావాల్సింది తింటారు. తిన్నప్పుడు ఏమవుతుంది? అజీర్ణం అవుతుంది. అజీర్ణమైనప్పుడు ఏమవుతుంది? దానికి సంబంధించిన రోగాలు సాగడం ప్రారంభమవుతుంది. ఎక్కువ తిన్న సమస్యే, తిండి లేకపోయినా సమస్య. ఇది పరిస్థితి. ఈ విధంగా మనసు మీద ప్రభావం చూపుతుంది నువ్వు అడిగినట్లుగా. అలా కాకుండా అన్ని సౌకర్యాలు ఉండి సమస్తము కావాల్సింది కోరుకునే దొరుకుతూ ఉండి కూడా తృప్తి లేని వాళ్ళు, సంతృప్తి లేని వాళ్ళు, ఆనందంగా ఉన్నదాంతో సర్దుకొని జీవించేటువంటి మనస్తత్వం లేని వాళ్ళు, మనసు ఎప్పుడైతే ఆ స్థితిని తప్పుతుందో శరీరం బలహీనమవుతుంది. ఎందుకంటే మనసును ఆధారపడుకొని ఇక్కడ మన శరీరంలో ముఖ్యమైనటువంటి హార్మోన్లను విడుదల చేసేటటువంటి గ్రంథులు ఉన్నాయి. పిట్యూటరీ గ్రంథి, పీనియల్ గ్లాండ్ అంటాం, మాస్టర్ గ్లాండ్. ఈ మాస్టర్ గ్లాండ్ మానసిక ఒత్తిడి కలిగినప్పుడు దాని మీద ప్రభావం పడుతుంది. అది సరైన హార్మోన్లను విడుదల చేయదు. ఆ ఒక్కటి ఎంత ఉంటుంది, అది విడుదల చేయకపోతే సరైన హార్మోన్ని దాని మీద ఆధారపడి శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి. ఈ థైరాయిడ్ గ్రంథి ఏమవుతుంది? అది బలహీనం అవుతుంది. థైరాయిడ్ గ్రంథి బలహీనమైతే ఈ T3, T4 హార్మోన్స్ ప్రాపర్గా రిలీజ్ కావు. ఎప్పుడైతే ఈ హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పుతుందో, అంటే హార్మోన్స్ సరైన క్రమం పద్ధతిలో రాకుండా పోతుందో, మొట్టమొదటి 2 రకాల థైరాయిడ్ జబ్బులు వస్తాయి. ఏంటా థైరాయిడ్ జబ్బులు? హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. హైపోథైరాయిడిజం అంటే బాగా లావైపోతుంటారు, హైపర్ అంటే సన్నబడిపోతుంటారు. ఈ ఇంట్లో హైపర్ చాలా ప్రమాదకరమైనదని వైద్యులు చెప్తారు.
ఇది ఇక్కడ ఈ విధమైనటువంటి వ్యవస్థ అక్కడి నుంచి ఏమవుతుంది, ఈ థైరాయిడ్ గ్రంథి ఈ సమస్య రావడానికి వచ్చిందంటే ఏమవుతుంది వెంటనే అది కాలేయం మీద, జీర్ణాశయం మీద, ఆ తర్వాత ప్యాంక్రియా అంటే ఏమి షుగర్ వ్యాధి నిర్మూలించేటటువంటి షుగర్ రానికుంటే మనల్ని కంట్రోల్ చేసేటువంటిది ప్యాంక్రియా, క్లోమం అంటాం దాన్ని, క్లోమ గ్రంథి. ఇది బలహీనపడుతూ ఉంటాయి. ఈ బలహీనపడినప్పుడు వెంటనే పనులు మానేస్తాయి, రోగాలు వచ్చి కూర్చుంటాయి. మనసు సరిగ్గా లేకపోతే ఆరోగ్యం చెడిపోవడానికి కారణం ఇది. మనసుని మనం ప్రశాంతంగా పెట్టుకోకుండా అనవసరమైన విషయాల్లో వెళ్ళి దూరుకొని అవస్థలు కొని తెచ్చుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు, అనేక మంది. అందుకే ప్రతిసారి మనం చెప్పేది ఏమంటే, మనుషుల్ని ఆరాధించొద్దండి, మనుషుల్ని నమ్మొద్దండి. మీకు ఏ దేవుడు ఇష్టమో, ఏ దేవత ఇష్టమో ఆ దేవుడిని నమ్ముకొని కొలవండి. భగవంతుని నమ్ముకోండి, మోసం చేయడు. మనిషిని నమ్మితే మోసం చేస్తాడు. ఇది శాస్త్రీయమైనటువంటి యోగ నిర్మాణంలోని యోగశాస్త్రంలో చెప్పబడింది. యోగశాస్త్రంలో ఏం చెప్తుందంటే, భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, అతీతమైన శక్తి, మనల్ని అన్నీ చేసేది, ఆడించేది, పాడించేది, మాట్లాడించేది. ఆయన నమ్ముకో. లేదు నువ్వు మనుషులు నమ్ముకొని ఏదో పిచ్చి అభిమానం పెంచుకొని, పిచ్చి అభిమానం ఉంటుంది దాన్ని, మంచి అభిమానం కూడా కాదు. అభిమానం అంటే ఏమి, అతని కోసం నేను ప్రాణాలను ఇచ్చేస్తా. ఎవరి కోసం? కన్న తల్లిదండ్రుల దగ్గర పెట్టుకొని చూడబుట్టి అనేక మంది ఉన్నారు, బంధువులు ఉన్నారు, వీళ్ళకి ఏదన్నా సహాయం చేస్తామని లేకుండా ఎవడో మూడో వ్యక్తి ఏదో ఆ అభిమానం అనే పిచ్చి అభిమానంతో నేనేమైనా ప్రాణాయామం చేస్తా, దూకేస్తా, బావిలో దూకుతా, గుంతలేస్తా, లేకపోతే ఎక్కడన్నా ఏమైనా చేస్తా, ఆకాశం తెత్తు ఎగిరి ఆయనకి ఒక పొలమాలు వేస్తా. ఇవన్నీ మనలో మనోబలహీనతలు తెలియజేస్తుంది. ఇది ఎవరికి అర్థం కాదు. ఈనాటి యువతీ యువకులకు తెలుసుకోవాల్సింది ఏమంటే, ముఖ్యంగా తల్లిదండ్రులకు మించినటువంటి గొప్ప శక్తివంతులు, మనకు సహాయం చేసేవాళ్ళు, మంచి చెడ్డలు, వాడికి సుఖశాంతులు కలగాలని తల్లిదండ్రులు మాత్రమే లోపల నిత్యం అనుకుంటూ ఉంటారు. ఇది మర్చిపోకూడదు. మీరు నమ్ముకున్నటువంటి ఇతర గొప్ప గొప్పని మీ మనసులో ఎవరెవరు ఉందో, ఎవరైనా కావచ్చు, ఏ నాయకులైనా కావచ్చు, ఏ నటుడు ఏదైనా అవ్వచ్చు. కనుక పిచ్చి అభిమానం అనేది మన మనసును చెడగొడుతుంది, ఆవేశం పెరుగుని ఎప్పుడు కూడా పూజించొద్దు, నమ్మొద్దు, సేవించొద్దు. ఎవరిని పూజించాలి? తల్లిదండ్రులు, మొట్టమొదటి తల్లిదండ్రులు దైవాలు. హిమాం రక్షమాం. నమో కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురు.